హాయ్ అండి, అందరూ బాగుండారా? నా సబ్స్క్రైబర్ అందరికీ హాయ్. ఇది లాస్ట్ సంవత్సరం కాబట్టి ఇవాళ మంగళవారం చికెన్ బిర్యానీ చేస్తున్నాను. తేజ్ ఫ్యామిలీ అందరికీ చాలా రోజులైంది చేయక, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇవాళ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తున్నాను. కలిపి పెట్టేశాను. కేజీన్నర చికెను కొంచెం తీసి మసాలాకి పెట్టేసి చికెన్లో బిర్యానీలో పెట్టేసి అంతన అల్లం పేస్టు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఇది దమ్ ఇట్లా కలిపి పెట్టుకుంటే ముక్కలకి మసాలా అంతా పట్టిద్దని. అదే గార్నిష్ అంటారు నాకు తెలీదు. మ్యారినేషన్ చేస్తున్నాను. నాకు ఇంగ్లీష్లో మాట్లాడటానికి రాదు, చదువుతున్నా. అందరికీ హాయ్. చాలా రోజులకి వీడియో తీస్తున్నాను, తీయలేకపోతున్నాను. అందుకే ఇవాళ లాస్ట్ ఇంకా సంవత్సరం, మళ్ళీ రేపు బుధవారం కొత్త సంవత్సరంకి వస్తాం కాబట్టి ఇవాళ బిర్యానీ చేస్తున్నా. చికెన్ ఎట్లా ఉందో చూద్దాం. పొయ్యి మీద పెట్టేసుకున్నా. కొంచెం ఉడికినాక చికెన్ దాంట్లో వేసేయాలి. బిర్యానీలో ఇట్లా కొంచెం ఉడకాలి. అట్లా వేస్తే అది దమ్ బిర్యానీ అడుగులో పెట్టేసి అంత పైన రైస్ వేసి ఉడకబెట్టచ్చు. కానీ ఇది ఉడకబెట్టి చేయటానికి నేను ఇట్లా చేసుకుంటాను. ఇది నీళ్ళు, బాస్మతి రైస్ నానబెట్టాను. రైస్ ఎసురు కాగబెట్టి ఇదిగో ఇట్లా అన్నీ వేసేసుకోవాలి. నేను వేసేసాను అన్నీ. అల్లం కొంచెం వేసేసుకున్నాను. దీంట్లో రైస్ ఉడికినాక ఇప్పుడు రైస్కి ఎసురు మరిగింది. ఎసురు మరిగింది కాబట్టి బాస్మతి రైస్ నానయ్యి కొంచెం సేపు వేసేస్తున్నాను. వేసినాక ఇట్లా బాగా మరగనిచ్చినాక వేసుకోవాలా. మళ్ళీ ఆ నీళ్లు వంపేసుకోవాలి. పళ్ళు పళ్ళుగా ఉండాలి కదా దమ్ బిర్యానీకి. చూపిస్తా అది కూడా. మళ్ళీ చాలా రోజులు గ్యాప్ ఇచ్చేళ్ళకి మాట్లాడటానికి కొంచెం తబెడు పడిపోతున్నాను. తీయటానికి కుదరటం లేదు. ఒక్కసారి కలబెట్టుకుందాం. బియ్యం వేసినాం కదా, మళ్ళీ మళ్ళీ తెంపొద్దు. ఇవి రైస్ ఇరిగిపోతుంది. ఒక్క ఉడుకు వచ్చంగలోనే వంపేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు పుదీనా వేస్తాము. దాని ఫ్లేవర్కి బాగా, వాసనకి బాగుంటుంది. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఎంత వేసుకుంటే చాలు. ఉడికిపోయిందేమో చూద్దాము. ఇది ఇట్లా వచ్చినాక వంపేసుకోవాలి నీళ్ళు. అయిపోయింది రైస్. చూడండి, ఇట్లా వచ్చేస్తే మళ్ళీ దమ్ తీసేయాలకి మనకి సరిపోతుంది. దమ్ తీసేయాలకి సరిపోద్ది. వంపేసుకున్నాము. గంటతో తీసైనా వేసుకోవచ్చు, కానీ నేను వంపేస్తే వంపేసుకున్నాము. ఇట్లా వచ్చేసిద్ది. ఇది మనం ఇప్పుడు ముక్క అది లేయర్గా పెట్టేసేసుకున్నాం. ఎమ్మటే పెట్టేసుకోవాలి తొందరగా. ప్లేట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ ఎందుకు మా గిన్నెలో కదా అంటే మనము దమ్ము పెట్టినప్పుడు ఇదంతా మాడిపోయి ఇట్లా వస్తుంది. ఇది వేసామనుకో మాడిపోకుండా వస్తుంది. అట్లా ఐడియా. ఇప్పుడు ఇట్లా వేసామంటే రైస్ కూడా మాడదు, కింద వేడి వచ్చేసి మంచిగా రైస్ దమ్ముకుంటుంది. కానీ కొంచెం నెయ్యి అయినా నూనె అయినా పూసుకోవాలా. నేను నెయ్యి పూసాను. నెయ్యి వేసి కొంచెం వద్దామా. ఇప్పుడు కింద చికెన్ వేసుకుందాము.
నేను ఇలా వేస్తాను నేను ఎప్పుడైనా. బ్రౌన్ ఆనియన్స్, చికెన్, పుదీనా, లైట్గా బిర్యానీ మసాలా. ఈ వేడికి ఈ మసాలా కూడా బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. చిన్న కిచెన్ పోయి ఇక్కడే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది, పెద్దగా లేదు మాకు. ఇలా వేసేసుకోవాలా. ఇట్లా ఒక లేయర్ వేసుకున్నాక మళ్ళీ చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్, మళ్ళీ ఆనియన్స్. బాగా ఘాటుగా కావాలన్నోళ్ళు కొంచెం ఘాటుగా అన్నీ వేసుకోవచ్చు. నేను లైట్గా వేసిన అన్నీ. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను, ముందే పెట్టుకున్నాం కాబట్టి. ఒక లేయర్ అయిపోయింది కదా, ఇంకొక లేయర్ వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూడండి. లాస్ట్ ఇయర్ కూడా బిర్యానీ అన్నీ 31st పార్టీ చెప్పాము. కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెను, కేజీన్నర తీసుకున్నావు కదా. అది మళ్ళీ మనకి దీంట్లోకి కావాలి కదా గ్రే, అందుకు అట్లయితే బాగా వస్తుంది. కొంచెం ముక్కలు బాగా తినాలనుకునే వాళ్ళు కేజీ వేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా లైక్లు వచ్చినాయి, మంచిగా సబ్స్క్రైబ్ చెప్పారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఏమి తీయటం లేదు అని చేయకుండా ఉండకండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు వీలు కాక చేయటం లేదు. ఇంకొకసారి మళ్ళీ ఈ లేయర్ పెట్టేసి ఇంకా పైన వేసేస్తాము. ఇది ఆనియన్స్. ఇట్లా బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది ఘాటుకి. ఇందా కింద లేయర్లో కూడా వేయలేదు. ఇప్పుడు పైన ఆనియన్స్. పుదీనా గార్నిషింగ్ వేసుకుంటుంది. రైస్ వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇగో కాజు పలుకులు కూడా అక్కడక్కడ పెట్టాను. ఇవి బాదం పప్పు. ఈ లేయర్ అయిపోయింది. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం ఒకసారి మళ్ళీ పైన కూడా. అయిపోయింది. ఈ లేయర్ అంతా వేసేసి ఇట్లా వేసేసిన గార్నిష్ వేసుకున్నా. ఇప్పుడు దమ్ తీయాలా. ఇటు పెంకు పెట్టుకున్నాను, డైరెక్ట్ పెడితే మాడిపోతుంది. ఇదిగో ఇట్లా తవ్వ పెట్టుకుంటే పెంకు అంటారు. ఆ పెంకు పెట్టుకుంటే మంచిగా దమ్ తీసేటప్పుడు బాగుంటుంది ఇట్లా వేడికి. ఇప్పుడు దీనికి బరువు పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ హెయిర్ పోకుండా గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి. నేనైతే అది చేయలేదు. ఇప్పుడు ఎసురు వంపాను కదా, ఆ ఎసురు నీళ్లు పెట్టుకుంటున్నాను బరువుకి. ఇట్లా బరువు పెట్టుకోవాలా.
కింద తవ్వ పెట్టుకోవాలి పెంకు. ఆ వేడికి ఇది మొత్తం దమ్ అయిపోతుంది. ఆ దమ్ అయిపోయేలోపు ముందు పెద్ద మంట పెట్టుకోండి, అది కొంచెం వేడి కాగి తర్వాత స్లోగా పెట్టుకోండి. స్లో పెట్టుకుంటే అయితే అందరికి. బిర్యానీ అయిపోయిందండి. ఇలా చేసుకున్నాము. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి తేజ్ ఫ్యామిలీ. అడ్వాన్స్ న్యూ ఇయర్. అడ్వాన్స్ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ అందరూ మంచిగా ఉండాలి.